హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి చికెన్ పచ్చడి. ఈ పచ్చడి అన్నంలోకి ఒక స్పూన్ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది. అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా చాలా బాగుండిద్ది. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం రండి. నాటుకోడి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత పికిల్స్కి శనగ నూనె కొంచెం ఆయిల్ బీట్ ఎక్కిన తర్వాత ఇవి వేయించుకొని కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చికెన్ అంటే నాటుకోడి కాబట్టి బాగా కొంచెం నిదానంగా వేయించుకోవాలి. మధ్యలో ఇలా తిప్పుతా కంటిన్యూగా వేయించుకోవాలి. ఇలా నూనె బుడుగులు తగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి, ఒక గిన్నెలోకి. ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే బాండీలో అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా బాగా వేయించుకొని చల్లారనియ్యాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న ముక్కల్లో పూర్తిగా చల్లారిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత దానిలోకి తగినంత కారం, ఆవాలు, మెంతులు, ఆవు పిండి, మెంతిపిండి వేసేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని వేసుకొని తగినంత నిమ్మరసం పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మసాలాన్ని సరిపోయినాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత 4 days తర్వాత చికెన్ పచ్చడి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఏ పచ్చడికైనా కొంచెం నూనె ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. ఒకసారి చూడండి. నాటుకోడి చికెన్ పికిల్ ఎంత బాగుందో. దేంట్లో అయినా సరే ఏమాత్రం తడి తగలకూడదు. ఇది మట్టికి గుర్తుపెట్టుకోవాలి. ఈ చికెన్ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఏ పచ్చడికైనా ఆయిల్ ఇంపార్టెంట్. శనగ నూనె, పప్పుల నూనె వాడుకుంటే చాలా బాగుండిద్ది. ఈ ఆయిల్ ప్యూర్ శనగ నూనె, పప్పులతో తయారు చేసిన గానుగ నుంచి తెప్పించాను. పచ్చళ్ళకి చాలా బాగుండిద్ది.